Hey guys, welcome back to our channel. Mostly anticipated IPL 2025 మెగా ఆక్షన్ పైన కొన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వచ్చాయి. ఈ ఆక్షన్ రిటెన్షన్ పాలసీస్, ఆర్టీఎం కార్డ్స్, ఇంపాక్ట్ రూల్ అండ్ ఆక్షన్ రూల్స్ పైన ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇక వీడియోలకు వెళ్లే ముందు ప్లీజ్ మన వీడియోని లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. రీసెంట్లీ T20 వరల్డ్ కప్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. BCCI IPL 2025 మెగా ఆక్షన్ పైన ఫోకస్ చేశారు. ఫ్యూ డేస్ బ్యాక్ కొన్ని IPL ఫ్రాంచైజీస్ నెక్స్ట్ సీజన్ కోసం ప్లేయర్ రిటెన్షన్ నంబర్ ని ఇంక్రీజ్ చేయాలని BCCI ని రిక్వెస్ట్ చేశారు. అయితే మనందరికీ తెలిసిందే, లాస్ట్ మెగా ఆక్షన్ లోకి 2 కొత్త టీమ్స్ రావడం వల్ల ప్రతి టీమ్ కి 4 రిటెన్షన్స్ మాత్రమే అలౌ చేశారు. కానీ నెక్స్ట్ సీజన్ IPL 2025 కి ఈ ప్లేయర్ రిటెన్షన్ విషయంలో ఫ్రాంచైజీస్ నుండి డిఫరెంట్ ఒపీనియన్స్ వినిపిస్తున్నాయి. అయితే అప్కమింగ్ మెగా ఆక్షన్ కోసం BCCI ఈ రిటెన్షన్ రూల్స్ పైన ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చేయలేదు. బట్ ఆల్రెడీ బోర్డ్ ఈ రిటెన్షన్ పాలసీ ప్రాసెస్ ని ఫైనలైజింగ్ లో పెట్టారు. అకార్డింగ్ టు క్రిక్ బజ్ రిపోర్ట్, ఈ మంత్ తర్వాత IPL ఫ్రాంచైజీ ఓనర్స్ తో ఒక మీటింగ్ ఉంటుంది. అక్కడ వాళ్ళ ఒపీనియన్స్ తీసుకొని IPL ఆక్షన్ రిటెన్షన్ పైన ఒక ఫైనల్ డిసిషన్ కి వస్తారని ఇన్సైడ్ టాక్ వినిపిస్తుంది. అయితే IPL చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ హామంగ్ అమీన్ ఫ్రాంచైజీ CEOs తో కన్సల్ట్ అయ్యారు. బికాస్ ఆఫ్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో రిటెన్షన్ పాలసీస్ గురించి తెలుసుకోవడానికి అండ్ అప్కమింగ్ 3 years కోసం ప్లేయర్ క్యాప్ సాలరీస్ ఎలా ఉండాలి అని, అలానే ఆర్టీఎం కార్డ్స్ పైన వాళ్ళ థాట్స్ ఎలా ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ మెగా ఆక్షన్ లో ఆర్టీఎం యూజ్ చేయలేదు కాబట్టి ఆర్టీఎం పైన వాళ్ళ ఒపీనియన్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడానికి హామంగ్ అమీన్ ఫ్రాంచైజీ CEOs తో కన్సల్ట్ అయ్యారు. అయితే మోస్ట్ ఆఫ్ ది ఫ్రాంచైజీస్ మోర్ దెన్ 4 players ని రిటైన్ చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వండి అని BCCI ని డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్ చేసిన ఈ ఫ్రాంచైజీస్ 5 to 7 రిటెన్షన్స్ ఇవ్వమని కోరారు. అంటే ఎలా లేదన్నా మినిమం టు మినిమం 5 రిటెన్షన్స్ అండ్ 2 ఆర్టీఎం తో కలిపి టోటల్ 5 నుండి 7 మధ్య రిటెన్షన్స్ ఇవ్వమని రిక్వెస్ట్ చేశారు. ఈ 10 ఫ్రాంచైజీలు ఒక ఫ్రాంచైజీస్ 8 రిటెన్షన్స్ ఇవ్వండి అని BCCI కి ప్రపోజల్ పెట్టారు. అట్ ద సేమ్ టైం కొన్ని ఫ్రాంచైజీస్ ఎప్పట్లానే 4 రిటెన్షన్స్ ని మాత్రమే ఉంచండి అని చెప్తున్నారు. అనదర్ సైడ్ వేరే ఫ్రాంచైజీస్ అసలు ఎటువంటి రిటెన్షన్స్ పెట్టకుండా ఓన్లీ ఆర్టీఎంస్ మాత్రమే పెట్టండి అని చెప్తున్నారు. ఇది చెప్పింది కూడా ఎవరో కాదు, KKR CEO వెంకు మైసూర్. అయితే ఎటువంటి రిటెన్షన్స్ లేకుండా ఓన్లీ ఆర్టీఎంస్ మాత్రమే పెడితే ఈవెన్ ప్రతి ఒక్క స్టార్ ప్లేయర్ మెగా ఆక్షన్ లో పార్టిసిపేట్ చేస్తాడు. దీని వల్ల ఆక్షన్ పైన బజ్ పెరగడంతో పాటు ఎప్పటికంటే ఈసారి ఆక్షన్ పైన ఎక్కువగా హైప్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఆర్టీఎం కార్డ్స్ కూడా ఉంటాయి కాబట్టి మళ్ళీ తమ ప్లేయర్స్ ని బైబ్యాక్ చేసుకోవడానికి ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఈ ప్రపోజల్ ని వెంకు మైసూర్ గారు బోర్డు ముందు పెట్టారు. కానీ దీనివల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఎందుకంటే టీమ్స్ అనవసరంగా వాళ్ళ మనీని మిస్యూజ్ చేస్తారు. ఫ్రాంచైజీ CEOs తో మాట్లాడాక ఆఫ్టర్ దెన్ ఓనర్స్ మీటింగ్ తర్వాత BCCI ఫైనలైజ్ చేసి దీన్ని డిస్క్లోజ్ చేస్తారు. అండ్ వెరీ ఇంపార్టెంట్, ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వచ్చే సీజన్ లో ఉంచేలా తీసేయాలని ఫ్రాంచైజీస్ తో డిస్కషన్ కూడా జరిగింది. అయితే మీడియా రైట్ ఓనర్స్ నుండి తీసుకున్న రిపోర్ట్స్ ప్రకారం ఈ ఇంపాక్ట్ రూల్ పైన ప్లేయర్ సైడ్స్ అండ్ కోచింగ్ స్టాఫ్ నుండి చాలా వరకు హ్యాపీగా ఉన్నారు. షూర్లీ నెక్స్ట్ సీజన్ కోసం ఈ రూల్ ని కంటిన్యూ చేయవచ్చు. అన్ని ప్లాన్ ప్రకారమే జరిగితే ఈ మంత్ ఎండింగ్ లో ప్లేయర్ రిటెన్షన్ అండ్ ఆక్షన్ రూల్స్ పైన చాలా వరకు క్లారిటీ వస్తుంది. ఇక ఇది గైస్ ఆక్షన్ పై వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ ఇవి. ఇక మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.